ప్రారంభించినటువంటి దైవజన పిలుపు గారికి, సుందరం గారికి, అలాగే ఇక్కడ వచ్చినటువంటి పెద్దలకు, చిన్నలకు, దైవజనులకు అందరికీ కూడా నా హృదయపూర్వక దేవుడు మనం దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. అందరూ బాగున్నారు కదా? మంచిది. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. ఈ వాక్య ధ్యాన నిమిత్తమై యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనం. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. ప్రార్థన. స్తోత్రం. పరిశుద్ధుడును ప్రేమగల మా పలుకుతుంది. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ప్రార్థన చేస్తే వారి మధ్య నేను అనుసరించిన దేవుడు, నువ్వు మహోన్నతుడైనను దీన్ని లక్ష్య పెట్టడానికి, వినంగుల వారి ప్రాణోద్యోగం చేయడానికి, నలిగిన వారి ప్రాణోద్యోగం చేయడానికి, వినంగులు వాడుతున్నావు, దేని మనసులు వాడుతున్నాయి, వాసన చేస్తున్నాను సెలవిచ్చావు. ఈ స్తంభంలో ఇంతవరకు ఆశ్రయ విశ్వాసం కలిగి ఉదయకాలం నుండి ప్రార్థనతో మొదలైనటువంటి ఏక ఆరాధన దేవస ప్రార్థనతో ముగించడానికి క్రమంగా మర్యాదగా నీకు భయంకరంగా అందరికీ ఆశీర్వాదకరంగా జరిగించమని కోరుతున్నాం. దూరం నుండి దేవస వారి గృహాలు విడిచి, వారి ప్రాంతాలు విడిచి, వారి పనుబాట్లు పక్కన పెట్టి ఈరోజు నీతో గడపాలని, నీతో ఉండాలని, నీ ముఖ దర్శనం చూడాలి అని ఆశ కలిగిన సంఘానికి వచ్చారు. యెహోవా నాకు వెలుగును రక్షణ ఉన్నాడు, నేను ఎవరికి వెళ్తును, శరీర రక్త మాంసములు తినివేయడానికి దండు దిగినను, నేను ధైర్యం విడువక ఉందునని భక్తుడు చెప్తున్నాడు. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించిన నేను భయపడినని దావీదు మహారాజు చెప్తున్నాడు. పరిస్థితులకు అనుకూలంగా మా జీవితంలో బలమైన కార్యాలు జరిగించి బలపరిచిన సాక్షిగా నిలబెట్టుకోమని, వాక్యానుసారంగా మా జీవితాన్ని సరి చేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్న మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మంచిది. స్వామి యేసు స్వామి, నా హృదయలో గిలిలో కొలువైన నా స్వామి, నా హృదయలో గిలిలో కొలువైన నా స్వామి, నీ ప్రేమ కౌగిలిలో నన్ను ఒదిగిపోని, నీ ఆత్మతో నన్ను నిండని, నీ సాక్షిగా ఇలలో నన్ను నిండని, సంచరించి నాతో భుజించి, జీవపు మార్గము చూపించి, సరిగా నడిపించి, నా లోపల సంచరించి నాతో భుజించి, జీవపు మార్గము చూపించి, సరిగా నడిపించి, నా జీవితము వెలిగించినావా, నా జీవితము వెలిగించినావా, నీ రూపమే నాలో ముద్రించినావా, నా హృదయలో గిలిలో కొలువైన నా స్వామి, నీ ప్రేమ కౌగిలిలో నన్ను ఒదిగిపోని.
బలహీనతలను భరించి శక్తితో దీవించి అజ్ఞానము నిర్మూలించి సత్యము బోధించి నా భారమే భరించినావా, నా భారమే భరించినావా, నీ శాంతినే నాలో స్థాపించినావా, నా హృదయంలో నీలో కొలువైన నా స్వామి, నీ ప్రేమతో నీలో నమ్మగిపోయి, నీ ఆత్మతో నా నిండని, నీ సాక్షిగా నందరి, నా హృదయ రోగిలో కొలువైన నా స్వామి, నీ ప్రేమ కవిలో స్వామి, యేసు స్వామి, నా హృదయలో గినిలో కొలువైన నా స్వామి. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు ఆ కీర్తన దేవుడు నా నోట్లో పెట్టాడు. దేవునికి స్తోత్రం. ఉన్న సమయం కొంచెమే, మళ్ళీ పాట కూడా పట్టుకున్నాను. దేవునికి స్తోత్రం. యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనంలో మాట కనబడుతుంది. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్న మాట, మీరు బహుగా ఫలిస్తే నా తండ్రి మహిమపరచబడతాడు అని. ఈ కాలం ఏమండి, పల్లెటూరులో విత్తనాలు వేసే సమయం. దేవునికి స్తోత్రం. విత్తనాలు వేసే వ్యవసాయస్తుడు ఎలాంటి విత్తనాలు చల్లుతాడు? శ్రేష్టమైన విత్తనాలు చల్లుతాడు. ఎందుకనంటే ఇంట్లో ఉన్నటువంటి ధాన్యం పట్టుకెళ్ళి దాంట్లో విత్తడు. ఎందుకంటే పుటంలో ఉన్నటువంటి విత్తనాలు చల్లుతాడు. ఎందుకంటే సమృద్ధైన పంట పండాలి. హల్లెలూయా. కాబట్టి పక్క చేనువాడు విత్తనాలు చల్లుతాడు, వీడు విత్తనాలు చల్లుతాడు. వాడు నీరు పెడతాడు, వీడు నీరు పెడతాడు. మామూలు విత్తనాలు చల్లినాడు. వాడు ఏరు వేస్తాడు, వీడు ఏరు వేస్తాడు. వాడు స్పేర్ చేస్తాడు, వీడు బాగా ఉంది. వాడు కూడా కోత కోస్తాడు, వీడు కోస్తాడు. తర్వాత ధాన్యం పట్టినప్పుడు వాడికేమో ఎక్కువ బస్తాలు ధాన్యం పండుతుంది, వీడికేమో తక్కువ వస్తాయి. కారణం ఏంటి? మంచి విత్తనాలు చల్లనందువల్ల. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనం బహుగా ఫలించాలని ప్రభు కోరుతున్నాడు. యేసు ప్రభు చెప్పిన మాట, నేను నిజమైన ద్రాక్షవల్లిని. యేసు ప్రభు చాలా విపులంగా చెప్తున్న మాటది. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, తీగులు మీరు అన్నాడు. కాబట్టి స్వాభావికమైనటువంటి ద్రాక్షవల్లిలో తీగలను అంటుకట్టాడు. యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో మనం చదివితే, నా ప్రియుని గూర్చి పాడుదని వినుడి, నా ప్రియుని గూర్చి పాడుదని వినుడి. సత్తువు గల భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్షవనం ఉన్నది. కాబట్టి దాన్ని బాగుగా త్రవ్వి, ఆ నేలను బాగుగా త్రవ్వి, దాంట్లో ఉన్న రాళ్ళను ఏరి దానిలో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించి తిని. హల్లెలూయా. దాని మధ్య బురుజు ఒకటి వేయించి తిని, ఆ ద్రాక్ష కాయలు కాస్తాయనే ఆశతో, విశ్వాసంతో, నిరీక్షణతో ద్రాక్ష తొట్టి ఒకటి తొలిపించెను. ఇప్పుడు ప్రభు కోరుతున్నాడు, ఆ వ్యవసాయస్తుడు ఎదురు చూస్తున్నాడు. నా ద్రాక్షవనం శ్రేష్టమైన
ఫలాలు ఫలిస్తుంది అని ఆశతో ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు ఏ కాయలు కాసిందంట? కారు ద్రాక్షలు కాసినవి. దీనికి కారణమేమి? యెరూషలేము ప్రజలారా, ఇశ్రాయేలు ప్రజలారా, రండి, న్యాయం తీర్చండి. నేను నా ద్రాక్షవనంకు చేసినట్లుగా మరి దేనికి ఎవడను చేసి ఉండలేదు. నేను దానిని బాగుగా త్రవ్వి దాంట్లో ఉన్న ఆ రాళ్లను ఏరిపాడి వేసి తిని. దేవునికి స్తోత్రం. కొండ మీద వ్యవసాయం మామూలు అనుకుంటున్నారా? అక్కడ నీరు ఉండదు. ఆ నీరు అక్కడికి మొయ్యాలి అని అంటే చాలా కష్టం. కాబట్టి అక్కడ పండించే పంట చాలా కష్టంతో కూడిన పంట. కొండలు కుట్టలు కలిగినటువంటి ప్రాంతం కాబట్టి ఖచ్చితంగా రాళ్ళు ఉంటాయి. ఆ రాళ్ళను ఏరి పాడేయడం అంటే మాటలు కాదు. ఆ రోజు కొండ ఎక్కి దిగి రావడం అంటే మాటలు కూడా కాదు. దేవునికి స్తోత్రం. ప్రభు చెప్తున్నాడు, నా ప్రియమైన ద్రాక్షవనం. అది ఎవరు అంటే నీవు, నేను, మనము, అందరూ సంఘం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు ఎదురు చూస్తున్నాడు. మహిమగల తండ్రి మంచి వ్యవసాయకుడు, మహి తోటలు నరు మొక్కలు నాటించాడు. మహిమగల తండ్రి మంచి వ్యవసాయకుడు, మహి తోటలు నరు మొక్కలు నాటించాడు. తన పుత్రుని రక్త నీరు మరిగట్టి పెంచాడు. తన పుత్రుని రక్త నీరు మరిగట్టి పెంచాడు. తన పరిశుద్ధాత్మను కాపుగా ఇచ్చాడు. తన పరిశుద్ధాత్మను కాపుగా ఇచ్చాడు. కాయవే చెట్ట కమ్మని కాయలు, పండవే తోట తీయని ఫలములు. వే చెట్ట కమ్మని కాయలు, పండవే తోట తీయని ఫలములు. హల్లెలూయా. ఇప్పుడు క్రైస్తవ సమాజంతో దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు కారు ద్రాక్షలు కాయడానికి కారణమేమి? దేవుడు మనతో మాట్లాడుతున్న మాట దేవుడికి మనం సమాధానం చెప్పవలసిందే. నేను నిజమైన ద్రాక్షవల్లిని ప్రభు చెప్తున్నాడు. కాబట్టి అడవిలో వేయబడిన విత్తనాలు ఎలా ఉంటాయి? యేసు చదివిపుని చెప్పు. దారి పక్కన పడిన విత్తనాలు, ఏమంటే రాతి నేల మీద పడిన విత్తనాలు, ముండ్ల పొదల్లో పడిన విత్తనాలు, మంచి నేల పడిన విత్తనాల గురించి ప్రభు చెప్పాడు చదివిపుని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి విత్తనాలు ఏంటంటే విత్తనాల గురించి చెప్తున్నారు. మాకు విత్తనం గురించే చెప్పాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భక్తులు బైబిల్ మీద వచ్చి విపుణము రాశారు. ఒకరేమో మొక్కను అంటున్నాడు, ఒక ఆయనేమో చెట్టును అంటున్నాడు, ఒక ఆయనేమో వృక్షం అంటున్నాడు. దేవునికి స్తోత్రం. అతడు నీటి కాలంలో ఎవరు నాటబడింది, ఆకు వాడికి తన కాలంలో ఫలం ఇచ్చే చెట్టు వలె ఉండును అని ఒక ఆయన అంటాడు. అలాగే కీర్తన భక్తులు అంటాడు, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను అని అంటాడు. నా జనులాయుష్ వృక్షాయుష్ అంటాను ప్రభు చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా నాటిన మొక్కలని దేవుడు మనకి పేర్లు పెట్టాడు. విత్తనం మంచిదైతే చెట్టు మంచిది. ఏది విత్తుతారో అదే కోస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు విత్తనాల గురించి దేవుడు మనతో మాట్లాడే మాట ఒక్క మాట చెప్తాను, నేను ఎక్కువ చెప్పను. దేవునికి స్తోత్రం. ఒక పాయింటే తీసుకుంటాం. తర్వాయి భాగం వచ్చే నెల. దేవునికి స్తోత్రం చెప్పలే. హల్లెలూయా. పెండింగ్, నా ప్రసంగం అంతా పెండింగే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు స్వాభావికమైనటువంటి ద్రాక్షవల్లిలో, అడవిలో ముండ్ల పొదల్లో చిక్కుకుపోయినటువంటి వ్యక్తులుగా ఉన్నటువంటి మనలను ఏది కోరి త్రుంచి ఆయనలో అంటుపెట్టాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు మనం బహుగా ఫలించాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. కారు ద్రాక్షలు కాయడానికి కారణమేమి? నేను దాని చుట్టూ కంచి వేశాను. చాలా విపుణ్ణి చెప్తున్నాడు యెషయా 5వ అధ్యాయంలో. దాని చుట్టూ కంచి వేశాను. ఎందుకంటే సమస్తమైన అడవి మృగాలకి ఆహారం కాకున్నట్లుగా నేను చేసే వ్యవసాయం మంచి ఫలాలు ఫలించాలి అని దాని చుట్టూ కంచి వేశాను, సమస్తమైన అడవి మృగాలకి ఆహారం కాకున్నట్లుగా. హల్లెలూయా. ఆ కంచి ఏంటి? యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలుండి వారిని రక్షించు. దేవునికి స్తోత్రం. కాబట్టి మన విరోధి అయిన సాతాను గర్జించు సింహం వలె
ఎవరిని మెరుగుదలాడు దూరుతున్నాడు. సంఘంలో ఉంటే నీకు భద్రత ఉంది. సంఘాన్ని విడిచి తిరిగితే ఖచ్చితంగా సమస్తమైన అడుగు మృగాలకి ఆహారం అయిపోతావు వాక్యం చెప్తుంది. సంఘంలో ఉన్న నీవు ఫలించే వ్యక్తువుగా నీవు ఉన్నావా అని దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచు. ఒక కుమారుడు ప్రయోజకుడైతే వారి తండ్రికి ఎంత సంతోషమో తెలుసా? ఎప్పుడు ఇంట్లో ఉన్న వ్యక్తి ఎవరి సమాజంలోకి వెళ్ళి మా అబ్బాయి పేపర్లో పడింది, మా అబ్బాయి ఫస్ట్ ర్యాంకు, మా అబ్బాయి ఇలాగా, మా అమ్మాయి ఇలాగా అని చెప్పుకుంటాడు చాలా సంతోషంగా. దేవునికి స్తోత్రం. మరి మనం తండ్రి మనం బహుగా ఫలిస్తే సంతోషిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. అయితే విత్తనం మంచిది అయి ఉండాలి. మన హృదయం ఎలాంటిది? మంచి నెల విత్తబడినటువంటి హృదయంగా ఉండాలి. మన హృదయంలో వేయబడినటువంటి విత్తనాలు ఎలాంటివి అయి ఉండాలి? దేవునికి స్తోత్రం. సాతాను వచ్చి అవ్వతో ఇది నిజమా అని అడిగింది. ఆ మాట ఎప్పుడైతే ఆమె హృదయంలో పడిందో పతనానికి పునాది వేసుకుంది. తన భర్త కలిసి దేవుని శాపానికి గురై దేవుని తోటలోంచి వాళ్ళు బయటికి నెట్టబడ్డారు, త్రుంచబడ్డారు. దేవునికి స్తోత్రం. అయితే మనం ఎదిగి ఫలించాలి, బహుగా ఫలించాలి. దేవుడు కోరుకునేటువంటి విషయం ఇది. అయితే విత్తనాల గురించి మనం మాట్లాడుకోవాలంటే విత్తన శుద్ధి చేస్తారు కదా. ఇప్పుడు విత్తన శుద్ధి చేస్తారు, చక్కటిగా విత్తనాలు చల్లుతారు. విత్తేది ఒకరు, నాటేది ఒకరు, నీరు పోసేది ఒకరు, ఏరు వేసేది ఎవరైనా, వృద్ధి చేసేది మాత్రం దేవుడే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరే, ఆ విత్తనం ఏదై ఉండాలి? ఏ విత్తనాలు మనలో పడుతున్నాయి? మనం ఏ విత్తనమై ఉన్నాం? ఇది మన పాయింట్. పరిశుద్ధ గ్రంథంలో పాయింట్ నెంబర్ 1, పరిశుద్ధ గ్రంథంలో యోబు గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చదువుదాం. యోబు గ్రంథం 4వ అధ్యాయము 8వ వచనం. నేను చూచినంత వరకు అక్రమమును దున్ని కీడును విత్తువారు దానినే గోయుదురు. హల్లెలూయా. అక్రమమును విత్తి అక్రమమును దున్ని కీడును విత్తువారు కాదు అని బైబిల్ చదివిపోయింది. అంటే కీడు విత్తనాలు అంట. అర్థమైందా? ఏ విత్తనాలు ఇవి? కీడు అనే విత్తనం. కీడు అంటే ఏంటండి అని అంటే, చనిపోయిన వ్యక్తి ఎదురు పడితే కీడు కాదు, బల్లి మీద పడితే కీడు కాదు, పిల్లి ఎదురు వస్తే కీడు కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది అనుకుంటారు మనం. కీడు ఏంటయ్యా అంటే బైబిల్ పరిభాషలో చాలా విషయాలు రాయబడి ఉన్నాయి. దైవజనులు ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. విగ్రహారాధన ధనాపేక్ష అన్నాడు. విగ్రహారాధన కీడు, ధనాపేక్షయు కీడే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇలా పలు విషయాలు బైబిల్ గ్రంథంలో కీడు అంటే ఏంటి అని దాని గురించి రాయబడి ఉన్నాయి. అయితే ఇప్పుడు కీడు విత్తనాలు చదువుతున్నారు. ఏమంటే అక్రమము ఏమని రాశాడు అక్కడ? అక్రమము. క్రమం కాదు. అక్రమంగా నడుచుకునే వాళ్ళు ఎక్కువైపోయారు నేను కాలంలో. ఏది క్రమం అయ్యా? ఏది క్రమం అని దేవుడు చెప్పాడు బైబిల్ గ్రంథంలో. ఆ క్రమాన్ని అనుసరించి నడవాలా. ఏంటి సమాజం? ఏంటి క్రైస్తవ సమాజమే కానివ్వండి, లోకమే కానివ్వండి. లోకం అంటే ఎలా అక్రమంతో నిండిపోయింది అనుకోండి. సంఘంలో కూడా క్రమాన్ని విడిచి తిరిగే వాళ్ళుగా ప్రవర్తించేవాడు చాలా మంది లేకపోలేదు నేటి కాలంలో. హల్లెలూయా. దేవుడు సంఘంతో చెప్తున్న మాట చెవిగలవాడు వినును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్రమమును దున్ని కీడును విత్తుతున్నారు అని అన్నాడు. ఏమి విత్తుదురో ఆ పంటే కోస్తారు. బైబిల్ చదివిపు రాస్తుంది కదా. దానికి ఫర్ ఎగ్జాంపుల్ గా ఒక వ్యక్తిని నేను చూపించి నేను ముగిస్తాను. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలో రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయము 19వ వచనం చదువుదాం. నీవు అతన్ని చూచి ఇలాగు ప్రకటించుము, యెహోవా సెలవిచ్చినదేమనగా నీవు స్వాధీనపరచుకోవాలని నీవు నాబోతును చంపితివి కదా. యెహోవా సెలవిచ్చినదేమనగా
కుక్కలు నాబోతు రక్తమును నాకెను ఆ స్థలమందే కుక్కలు ఈ రక్తమును నాకును. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా ఏంటంటే నాబోతు ఏంటి, గొడవ ఏంటి, అసలు సిచ్యువేషన్ ఏంటి అని మీరు ఆలోచించవచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడు మనం చెప్పుకునేటువంటి వ్యక్తి. ఇప్పుడు అహాబు అనేవాడు ఒక ఆయన ఉన్నాడు. చాలా మంది పెళ్ళి అయ్యేదాకా ఒక రకంగా ఉంటారండి. పెళ్ళి అయిన తర్వాత ఫిరాయించేస్తారు చేస్తారు. దేవుడి విషయం నేను స్తోత్రం చెప్తాను. పెళ్లి జరిగేదాకా ప్రభువా నాకు ఎవరిని చూపిస్తావో వివాహం చేసుకోవడానికి అని చెప్పి ఓ రాత్రి పనులు ఉపవాసాలు ఉండి కన్నీళ్ళు గచ్చి ప్రార్థన చేస్తారా? దేవుని స్తోత్రం. పాస్టర్ గారు దేవుడు మంచి సంబంధం చూసేటట్లు చేయండి ప్రార్థన చేయమంటారా? నేను కూడా మీకోసం ఉపవాసాలు ఉండి కన్నీళ్ళు గచ్చి వాళ్ళ జీవితం అద్భుత రీతిలో ఆశీర్వదించబడాలి ప్రభువా, సాటి అయిన సహాయం వారి కొరకు ఏర్పరిచావు కదా అని చెప్పి ప్రార్థన చేస్తాను. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇలా ఎంత ప్రార్థన చేస్తాం కదా. కొన్ని దినాలకి పెళ్ళి అవుద్ది, చక్కగా పాస్టర్ గారు అంటే మీకు మామూలు ఉంటారు, చక్కగా అద్భుతంగా వివాహం జరిగించేస్తాం, అయిపోయింది. వివాహం జరిగిపోయిన తర్వాత దేవునికి స్తోత్రం చర్చికి రారు. అదే కదా, ఏమో చర్చికి రాదు. మా ఆయన ఊరుకుంటలేదండి, మా ఆవిడ అసలు ఎలా అనుకుంటున్నారు, మీరు సరిగ్గా ప్రార్థన చేయక అలాంటి దాన్ని కట్టారు, నన్ను బతకనెత్తలేదు, నన్ను బతుకుట్లే. దేవునికి స్తోత్రం. ఇది గొడవ. ఒక ఇంటికి నేను వెళ్ళేటప్పటికి నేను చెప్పాను ఒకసారి, అంటే భార్య భర్తల గొడవలు ఎలా ఉంటాయో చెప్తున్నా. ఇంటికి వెళ్ళాలంటే గబగబా పాస్టర్ గారు వచ్చారని చెప్పి చెంబుతో నీళ్ళు ఇచ్చారు. తెపాలతో నీళ్ళు ఇచ్చేటప్పటికి అవి చుట్టూ సొట్టలు. అప్పుడు అనుకున్నాను, బాబు ఇదేంటో సొట్టలతో ఇచ్చారు అనుకున్నాను. బాగానే ఉంది. కాలు కడుక్కున్నాను. లోపలికి వచ్చిన తర్వాత ఏది చిన్న చెంబుతో నీళ్ళు ఇచ్చారు తాగమని. దేవునికి స్తోత్రం. ఆ చెంబు సొట్లే, ఆ నీళ్లు ఇలా చూసేటప్పటికి ఇత్తడి చెంబు, తలతల్లాడిపోతుంది. ఇత్తడి చెంబు పైకి చూస్తే బంగారుపు చెంబులాగా ఉంది. అబ్బా అద్భుతంగా ఉంది. అది ఎలా పట్టుకుంటే దాంట్లో కిల ఉంది. అంటే దేవుని చూపించారు కదా, పీతాంబరి వేసి ఎరగతం వేశారు కానీ లోపల మాత్రం తోవడం మర్చిపోయారు బాబు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. శుభ్రంగా సొట్లయింది. ఏంట్రా బాబు అని అనుకున్నాను. శుభ్రంగా తాగాను, బాగానే ఉంది. ఆ తర్వాతకి కూర్చోమన్నారు, బాగానే కూర్చున్నాను. ఈలోపు టైం ఎంత అయిందని చూస్తే గోడ గడియడానికి అర్థం లేదు. ఓహో ఏంటో అనుకున్నాను. తర్వాత కుర్చీలో కూర్చోమన్నారు కదా, అది చెప్పాను మీకు ఆల్రెడీ. అది పాత ఇది చెక్క కుర్చీలు ఉంటాయి చూడండి, ఆ కుర్చీలు ఒకసారి ఆల్రెడీ కొట్టేసుకున్నారు అనుకుంటుండు. అవి ఉసిరిపోతే ముక్కలైపోతే వాటిని జాగ్రత్తగా పెట్టి పాడ్స్ డబ్బాలు ఉండే, పాడ్స్ డబ్బాలు ఇది వరకు అది ఎనపై, ఇప్పుడు ప్లాస్టిక్ ఎనపై ఉండే కదా, అవి చక్కగా కట్ చేయించి దానికి ఏం చేశారు, బోట్ ఎట్టి అల్పి మేకలకు కొట్టారు. కింద చూసాను నేను, ఏంట్రా ఇది అటు ఇటు ఊటినేంటి అది. తీర చూస్తే అది ఉసిరిపోయి ఉంది. ఏదో కొంచెం రైతులు ఎలాగా ఉంటాయి కదా. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ లోపుగా నేను తలుపు వైపు చూశాను. తలుపు ఏదో బోటుగా ఉంది కానీ అది బీట్లిచ్చేసి బద్దలైపోయి ద్వారబంధంతో సహా ఊరు పడిపోయేలాగా ఉంది. అప్పుడు అనుకున్నా, వీళ్ళు మామూలు వాళ్ళు ఎవరో ఇంటికాల ఓనర్ ఏమో కొండలేమో ఎవరు తలుపుల మీద, గోడ గడియారాల మీద, ఇది కుర్చీల మీద చూపిస్తాడు ప్రతాపం. కోపం వస్తే ఈవిడ మాత్రం గిన్నెల మీద, తెపాలాల మీద, కొండల మీద చూపిద్దు కోపం వస్తే. వీళ్ళెద్దరూ కొట్టుకుంటే మధ్యలో నేను వాళ్ళ ఆ సేపుట్లో ఏమన్నా గొడవ వస్తే నన్ను బాధేస్తారేమో అని చెప్పి వెళ్ళొస్తారని ప్రార్థించి వచ్చేసింది. దేవుని సోదరం చెప్పండి. హల్లెలూయా. వీళ్ళరా పెళ్ళి అయ్యేదాకా ఒక రకంగా, పెళ్ళి అయిన తర్వాత మరొక రకంగా మారిపోతున్నారు. ఏం చేద్దాం? దేవునికి స్తోత్రం. ఈ అహాబు గారి చరిత్ర కూడా అయితే పెళ్ళయ్యే వరకు చాలా అద్భుతంగా భక్తిగా బ్రతికాడు. దేవుడు అంటే అద్భుతంగా దేవుడు వెంబడించాడు. వివాహం జరిగిందంటే ఇట్స్ బెయిల్, ఇట్స్ బెయిల్. ఎవరే పేరులో ఉన్న బయలు దేవత. పెట్టుకోరా
అయితే అలివేలు మంగతాయాలు, తర్వాత ఏది కనకదుర్గ అని ఎవరైనా చెప్పట్లేదండి, నేను కదా చెప్పేది. పోలేరమ్మ తల్లి పెట్టుకోరా, ఆవిడ పెట్టుకుంది. ఒక పూజారి గారి కూతురు ఆవిడ, ఎవరో పేరింది. మాకు ఇప్పుడు వరకు పరిశుద్ధ జీవితాన్ని జీవించే వ్యక్తి, ఇతని జీవితంలోకి వచ్చిందని మహా గొప్ప స్త్రీ. పెళ్ళైన తర్వాత పేరు పెరంగ్ చేసే ప్రార్థన మొత్తలే, పిలుపు గారికి ఫోన్ చేసి అయ్యారు నా కోసం ప్రార్థన చేయని అడగట్లే. ఇక్కడికి వచ్చి నా కోసం మీరందరూ ప్రార్థన చేయండి అట్లే. ఎందుకని రేపు మారిపోయింది. ఆవిడ చుట్టూ తిరుగుతున్నాడు ఎవరో మహానుభావుడు, దేవుని స్తోత్రం చెప్పలే. అమ్మో తిరగొద్దని అంటలేదమ్మో, మళ్ళీ రేపు లేపుని ఎక్కించేస్తాను ఈయన అని అనుకోవచ్చు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీరు ఎలా తిరిగింది ఎలా ఉంటే నాకెందుకు, దేవుని స్తోత్రం. దేవుడు చెప్పమని చెప్పేస్తున్నాడు. ఇప్పుడు యెజబెల్ వివాహం చేసుకున్న తర్వాత దేవుని మీద ప్రేమ తగ్గిపోయింది. చాలా మందికి వివాహం జరిగే వరకు కూడా వాళ్ళు ప్రార్థనకు రారు. వాళ్ళ తల్లిదండ్రులు మా అబ్బాయి నమ్ముకునేట్లు ప్రార్థన చేయండి, మా అబ్బాయి మారేటట్లు ప్రార్థన చేయండి, మా అమ్మాయి మారేటట్లు ప్రార్థన చేయండి అంటారా? అలో ప్రార్థన చేసేతో రాత్రులు పగలు ఉపవాసాలండి రారు. పెళ్ళైన తర్వాత ఆయన టార్చర్ పెట్టిన తర్వాత పోతుంది ప్రార్థన. పెళ్ళైన తర్వాత ఆవిడ టార్చర్ పెట్టిన తర్వాత చూసారా ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో దేవుడికి తెలుసు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈవిడ ఫస్ట్ రకం ఎవరో అహాబు గారు. పెళ్ళైన తర్వాత దేవుని పక్కన పెట్టేశాడు. ఆవిడ ఏ గుడికి రమ్మంటే వెళ్ళిపోతున్నాడు, ఏ సింహాహానికి రమ్మంటే సింహాహానికి వెళ్ళిపోతున్నాడు, ఏ క్లబ్కి రమ్మంటే ఆ క్లబ్కి వెళ్ళిపోతున్నాడు. దేవుని స్తోత్రం చెప్పలేదు. హల్లెలూయా. చూసారా చిన్నప్పటి నుంచి సండే స్కూలు, యవనస్తుల కూడిక, ఉపవాస ప్రార్థనలు, పస్కా పండుగ ఇవన్నీ ఆచరించిన ఈమె దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి చాలా జాగ్రత్తగా వస్తుంది. ఇప్పుడు ఒక భక్తి ఇప్పుడు చూడండి, వివాహం అయ్యే వరకు ఒక రకంగా ఉన్నాడు అహాబు గారు. వివాహం జరిగిన తర్వాత మారిపోయాడు. ఈ అహాబు గారు యెజబెల్ని వివాహం చేసుకున్న తర్వాత ఎవరు తన ఇష్టం వచ్చినట్లుగా రాజ్య పరిపాలన చేస్తున్నాడు. ఒకసారి యుద్ధానికి వెళ్ళాడంటే దాని గురించి నేను తను చెప్తాను. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఈ అహాబు గారికి దేశం అంతా ఆయనదే కదా. దేశంలో ఉన్నటువంటి స్థలాలన్నీ ఆయనే. ఎన్ని పొలాలు ఉన్నాయో, ఎన్ని స్థలాలు ఉన్నాయో, ఎంత ఆస్తి ఉందో, ఎంత ఐశ్వర్యం ఉందో, పేరు ప్రఖ్యాతులు దేవుడు ఇచ్చాడు. ఎవరికి? అహాబు గారికి. చాలా అద్భుతంగా పరిపాలన జరుగుతుంది. ఈ అహాబు గారు ఈ యెజబెల్ ఏం చేస్తుందంటే బయలు దేవతల్ని ఆరాధించే పూజారుల్ని 450 మందిని పోషిస్తుంది. ఈవిడ ఏమండి అస్తోరు దేవత పూజారుల్ని 400 మందిని పోషిస్తుంది. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఈ రీతిగా చేస్తూ యెహోవా ప్రవక్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చంపించేస్తారు. ఎవరో యెజబెల్. నేటి కాలంలో పరిస్థితులు అలాగే మారిపోతాయి. ప్రార్థన చేయండి. మీరు నేను స్తోత్రం చెప్పలే. హల్లెలూయా. కనిపిస్తే కాల్చివేత అంటే మీరు ఉంటారా? నవ్వుతారేంటండి, ఉంటారా? నేను స్తోత్రం చెప్పండి. వాక్యం చెప్పే పాస్టర్లు లేకపోతే మీరు పేదలు పెడతారా? చెప్పండి. దేవుని స్తోత్రం చెప్పరే. హల్లెలూయా. ఏరేసారండి ఇద్దరు కలిపి. ఎవరినై? దేశంలో దైవజనులందరూ ఏరేస్తున్నారు. ఈ పనిలో ఉన్నారు వాళ్ళు. సరే, ఈ లోపుగా దేశం అంతా నాదే, నాకు తిరుగులేదు, ఎదురులేదు అని తిరుగుతున్నాడు. ఇక ఆ రాజనగర్కి ఆనుకుని ఒక ద్రాక్ష తోట ఉందంట. దేవుని స్తోత్రం. ఈయన వెళ్తూ వెళ్తూ అద్భుతమైనటువంటి సుందరమైనటువంటి ఆ ద్రాక్ష వనాన్ని చూశాడు. చూసిన వెంటనే ఆకర్షించబడ్డాడు. దేవుని స్తోత్రం. ఆకర్షించే లోకం ఆశల నాశన కూపం, ఆకర్షించే లోకం ఆశల నాశన కూపం, లోకాశలను జయించుతూ సాగిన చిరునవ్వు పరలోకం, లోకాశలను జయించుతూ సాగిన చిరునవ్వు పరలోకం. హల్లెలూయా. ఈ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే ఏమన్నాడు? విషయ్ 2 కన్నులు కలిగి నరకానికి వెళ్ళే కంటే
ఒంటి కన్నుతో పరలోకం వెళ్ళడం మంచిదన్నాడు. దేవుని స్తోత్రం. ఈ ఆహాబు గారి కన్ను చెడిపోయింది. దేని మీద పడింది? ద్రాక్ష తోట మీద పడింది. వీళ్ళరా గమనించారు. ఈ ద్రాక్ష తోట ఎవరిదయ్యా అని అడిగాడు. అక్కడ ఉన్న వాళ్ళు పిలిచాడు. ఎవరక్కడ వచ్చారు? ఈ ద్రాక్ష తోట ఎవరిది అన్నాడు. అలా నాబోతు గారు అయ్యా అని చెప్పారు. ఆ నాబోతు గారిని పిలిపించండి అంత. నాబోతు గారు నిలబడ్డాడు. రాజుగారి ముందు నడవడానికి కూడా, ఎవరిని నిలబడ్డానికి కూడా, రాజుగారి ముందు నిలబడ్డానికి కూడా అర్హత లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వీళ్ళని గమనించండి. ఇప్పుడు అర్హత లేనోడు చిన్న వ్యవసాయం చేసుకుంటున్నాడు. చిన్న పొలం ఉంది, చిన్న తోట ఉంది, దాన్ని సేద్యం చేసుకుంటున్నాడు. తన ఆశ ధ్యాస అంతా తోట మీదే. లేవడం, తోటకి వెళ్ళడం, మళ్ళా పొద్దుగుకేదాకా పని చేసుకోవడం, మళ్ళా ఇంటికి రావడం. మళ్ళా ఒక వ్యవసాయస్తుడు పంట చేతికి వచ్చే వరకు వాడి కంటి నిద్ర ఉండదు. హల్లెలూయా. కన్నీటితో విత్తువాడు సంతోష కాలంలో చేయొచ్చు, పనుల భుజాల మీద వేసుకుని పోతాడని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. కొన్ని ప్రాంతాల్లో సుమారుగా 40 మంది కుర్రలను తీసుకుని సంవత్సరానికి 2 సార్లు అడవుల్లో సువార్త చేయడానికి తీసుకెళ్తారు. అడవులోనికి వెళ్ళినప్పుడు వారు విత్తనాలు చల్లేటప్పుడు ఏడ్చి కన్నీళ్లు కాచి వాళ్ళ దేవుళ్ళకి ప్రార్థన చేసుకుంటారు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న విత్తనాలు ఇవి ఉంటే 1 నెల రోజులు వారు ఏమవుతుంది? ఆకలి తీరుతుంది. కాబట్టి ఈ విత్తనాలు చల్లుతున్నాము దేవుడా, మేము ఆకలి చంపుకుని ఈ విత్తనాలు చల్లుతున్నాం, మళ్ళా సమృద్ధి అయిన పంట మాకు ఇవ్వాలి. వర్షం రాకపోతే ఇది మా చేతికి రాదు. వర్షం సమృద్ధిగా వస్తే మళ్ళీ మేము సమృద్ధిగా ఆహారం తినగలం అని వాళ్ళు ప్రార్థన చేసుకుని విత్తనాలు చల్లుతారు. ఎందుకు చెప్పనా? వర్షాధారం. అర్థమైందా? ఏంటది? వర్షాధారం. దేవునికి స్తోత్రం. కాబట్టి వర్షం కురిస్తే వేసిన విత్తనాలు ఎండిపోకుండా ఆ భూమిలో ఫలిస్తాయి. సమృద్ధి అయిన పంట వారు కోసుకోగలరు. దేవునికి స్తోత్రం. వీళ్ళని గమనించండి. ఇప్పుడు మనం అసలు విషయానికి వచ్చేద్దాం. ఇప్పుడు ఎక్కడ వచ్చాం? నాబోతు చాలా ఆ తోట మీద ప్రేమ కలిగిన వాడు. దేవునికి స్తోత్రం. తోట అంటే చాలా ఇష్టం. ఆ తోటలోనే ఉంటాడు. ఎప్పుడు చూసినా ఆ తోట తోట తోట, ఇదే తోటే కావాలి. రెండో పని, రెండో ధ్యాస లేదు. ఎవరైతే ఎవరిని పొలం మీద శ్రద్ధ పెట్టాడో వారికి సమృద్ధి అయిన ఆహారం దొరుకుతుంది. బైబిల్ చెప్తున్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సోమరివాని చేను దాటి రాగా బలు రక్కసి చెట్లు నా కాలుకు తగిలినే అని అన్నాడు మహారాజు. అవునా? హల్లెలూయా. సోమరివాని చేను దాటి రాగా బలు రక్కసి చెట్లు తన పొలమును సేద్యం చేసుకున్న వారికి ఆహారం సమృద్ధిగా దొరుకున్నా బైబిల్లో రాశారు. వీడు సోమరా కాదా? ఎవడో అహాబు గారు. అవునా? దేవునికి స్తోత్రం. వీడు ఊరంతా ఈడిదే, దేశం అంతా ఎప్పుడు దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టడు. అంతా నాదని చెప్పుకుంటాడు తప్ప వీడి బతుకు ఎలా అయిపోతుందో, వీడి కుటుంబం ఎలా విచ్ఛిన్నం అయిపోతుందో కూడా వీడికి తెలియదు. దేవునికి స్తోత్రం. వారి భర్త ఎలా ఉంటున్నాడో, భార్య ఎలా ఉంటుందో, పిల్లలు ఎలా ఉంటున్నారో కూడా వీళ్ళకి కనీస అవగాహన కూడా లేదు. ఊరందరూ చక్కబెట్టేస్తారు వీళ్ళు. నీ కుటుంబం పగిలిపోవడం గురించి కూడా ఏమాత్రం కూడా ధ్యాస లేదు. ఈ జీవితం అయినా కుటుంబం అయినా శ్రద్ధాశక్తి కలిగి దాన్ని ఏలినట్లయితే దాని ఫలితాన్ని నువ్వు అనుభవిస్తావు. కానీ నాబోతు తన ద్రాక్ష తోట మీద మనసు పెట్టాడు. దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. అందుకని సమృద్ధి అయిన పంట పండుతుంది. ఇతని కన్ను అహాబు కన్ను దాని మీద పడింది. వెంటనే నాబోతుని పిలిచాడు, ఇమ్మని అడిగాడు. నీకు ఎంత డబ్బు కావాలంటే అంత నేను ఇస్తాను, ఇచ్చే, నాకు తోట ఇచ్చి చేరిచ్చేస్తాను. ఇవ్వనయ్యా. డబ్బుకి 4 గంటలుగా నేను నెల చెల్లిస్తాను. ఇవ్వనయ్యా. నీకు ఏ వస్తువులు కావాలంటే ఆ వస్తువులు నేను ఇస్తాను, ఇవే అన్నాడు. మీరు ఏది ఇచ్చినా నేను ఇవ్వనన్నాడు. ఎందుకు ఇవ్వు అనంటే నా పితరులు ఇచ్చిన స్వాస్యం. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. నా పితరులు ఇచ్చిన స్వాస్యం, నా పితరులు దీంట్లో చూసుకుంటున్నాను. నా పితరులు నాకు ఇచ్చారు ఈ స్వాస్యం.
ఎంత గొప్పడండి చెప్పండి. నాబోతు గారు తల్లిదండ్రులు ప్రేమించి రాత్రనిగా పగలనక, ఏమండి వాళ్ళు తినక, వాళ్ళు తాగక, వాళ్ళ పిల్లలకి ఆస్తి ఐశ్వర్యాలు ఉండాలని అన్ని సమకూర్చి పెళ్ళైన తర్వాత వాళ్ళకి చేతిలో పెడుతుంటే వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? జలసాలకి అటు ఇల్లు తిరిగి ఉన్నదాంతా అమ్మేసుకుని మళ్ళా చెప్ప చేతితో పట్టుకుని బజార్కి వచ్చేస్తున్నారు. అర్థమైందా? ఉన్నవి అమ్ముకొని లేని దాని కొరకు రాకులాడే వాళ్ళు ఎక్కువైపోయారు. ఈ నాబోతు గారిని చూసి మనం అర్థం చేసుకోవాలి. ఉన్నది ఉంచి లేనిది ఏదైతే ఉందో దాని కొరకు మనం ఏం చేయాలి? కష్టపడాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. కూర్చుంటే ఏంట వండైనా కరిగిపోతాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సుఖం నేర్పేసారు తల్లిదండ్రులు. ఇంకెలా కష్టపడతారు వీళ్ళు? ఉన్నదంతా అవగొట్టుకుని మళ్ళా బజార్కి వచ్చేస్తారు. వీళ్ళు గమనించాలి. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సినటువంటి ఈ మాటను బట్టి ఒక్కటే మాట, నా పేటలు ఇచ్చిన స్వాస్థ్యం నేను ఏ మాత్రం దీన్ని వదులుకోలేను అన్నాడు. దేవునికి స్తోత్రం. నా తల్లిదండ్రులు నాకు ఇచ్చారు, నేను కాపాడుకుంటాను, దీనికోసం ప్రాణాన్ని పెడతాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కుటుంబం కోసం ప్రాణం పెట్టేవాళ్ళు ఎవరున్నారు కదా? దేవునికి స్తోత్రం. అంతగా ప్రేమించే వాళ్ళు ఎవరున్నారు నీ కాలంలో? ఒక పెద్ద జమంతుడంట పాస్టర్ గారిని పిలిచాడంట సెంటర్కి వాక్యం చెప్పడానికి. ఒక పెద్ద దైవజనుడు వచ్చాడంట. వస్తే ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యారు మా ఇంటికి రావాలి మీరు అన్నాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు అన్నారు, అవునండి ఈ సెంటర్లో ఆయన పెద్ద పేరు మూసినటువంటి గొప్ప ధనవంతుడు అండి అని చెప్పారు. సర్లే, ఇంత ధనవంతుడు నా దగ్గరికి వచ్చి రమ్మని అడిగాడు కదా, సరే వెళ్దాం అని చెప్పి వెళ్ళాడు. వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళేటప్పటికి వాళ్ళ ఇల్లు ఇంద్రభవనం లాగా ఉందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఉండాలిపోయినంత పని, అబ్బా ఎంత గొప్ప ఇల్లు, నేను కోట్లై ఉన్నది అనుకున్నాడు. సరే అయ్యగారు లోపలికి రండి. ఇదిగో ఇది సింగపూర్లో కొన్నానండి, ఇది కువైట్ నుంచి తెప్పించానండి, ఇది ఆస్ట్రేలియా నుంచి తెప్పించానండి, దీనికి ఇన్ని లక్షలు అయిందండి, దీనికి ఇన్ని లక్షలు అయిందండి అన్ని చెప్తున్నాడు. ఈ పాస్టర్ గారు అబ్బా అబ్బా ఎంత గొప్ప ధనవంతుడు, అద్భుతం అద్భుతం, అయ్యో కట్ల మీద పడుకున్నట్టు ఉందని ఆనందపడుతుంది. తర్వాత బెడ్రూమ్లో తీసుకెళ్ళి, అయ్యగారు కూర్చోండి, ఇది ఇన్ని లక్షలు ఎక్కి చేయించిన మంచం, ఇది ఇన్ని లక్షలైంది పరుపు ఇవన్నీ చెప్తున్నాడు. దాన్ని కూర్చున్నాక అబ్బా ఎంత బాగుంది అనుకున్నాడు. ఎవరో పాస్టర్ గారు. ఆయన మంచం మీద అలా కూర్చోమని కాళ్ళ మీద అది కన్నీరుగా చేరుతున్నాడు. ఎవరో పేరు మూసిన గుండెలు బాగు నేర్చున్నాడు. నా ఇంట్లో సమాధానం లేదు, నేను లోకమంతా సంపాదించాను, యేసు విదేశాలకు వెళ్ళి నేను కట్ల డబ్బులు తెచ్చి పడేస్తే నా భార్య నా మాట వినట్లే, నా పిల్లలు నా మాట వినట్లేదు, విచ్ఛిన్నం అయిపోయింది నా కుటుంబం. పైకి ప్రాణవాని కుటుంబం అని చెప్పుకుంటారే కానీ నా ఇంట్లో సమాధానం నేను ఎవరికి చెప్పుకోలేను. నా బాధ, నేను పగలు రాత్రి కన్నీరు అన్నపానాలుగా గడిపినటువంటి దినాలు ఉన్నాయి. ఇప్పటికి ఎందుకు బతుకున్నాను అని వేదన పడుతున్నాను, చచ్చిపోదాం అనుకుంటున్నాను. దేవుడు మీ ద్వారా నాతో మాట్లాడారని చెప్పాడు. పర్వతమలేదుగా హల్లెలూయా. నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే దేవుని యందని భయభక్తులతో ఉండుటే మేలు, ఉండుటే మేలు. మాధుర్యమే నా ప్రభుతో జీవితం, మహిమానందమే ఆశ్చర్యమే, మహిమానందమే ఆశ్చర్యమే, మాధుర్యమే నా ప్రభుతో జీవితం. హల్లెలూయా. ఇప్పుడు ఎప్పుడైతే నాబోతు గారు నా ద్రాక్ష తోట, నా పితరులు ఇచ్చిన స్వాస్థ్యం, ఇదే నా మనసు, ఇదే నా ధ్యాస, ఇంకా నాకు వేరేది ఏమీ అక్కర్లేదు, ఈ తోట నాకు చాలు అని సంతృప్తితో జీవిస్తున్నటువంటి ఆ వ్యక్తి ఆహాబుతో చెప్పాడు. వెంటనే వ్యసనాక్రాంతుడై చాలా బాధ కలిగి, ఇవ్వవా సరే అని వెళ్ళిపోయాడు. ఎవరో మహారాజు గారు.
వెళ్ళిపోయి వెళ్తూ ఎవరు మాట్లాడతలే. అయ్యగారు అన్నట్టే ఎప్పటితో మాట్లాడట్లే. డైరెక్ట్గా వెళ్ళిపోయి మంచం ఎక్కి ముసుకేసి పడుతున్నాడు. చాలా దేశానికి ఇప్పుడు ఏం చేశాడు? అలిగాడా లేదా? అయ్యగారు నీళ్ళు తాగండి, అడిపో అసలు పాలు తాగండి, అసలు లేదు నేను తాగండి అంటున్నాడు. భోజనం పట్టుకెళ్తుంటే అసలు నేను ఇసేస్తాను, తీసేయండి, అసలు తిన్నట్టు తిన్నాం, ఎందుకు తినాలి, దేనికోసం తినాలి, ఎవరి కోసం బతకాలంటాడు. ఎవరో అది నీది కాదే, నీది కాని దాని మీద మనసు పడ్డావు. మనసు పడి రాత్రి పగలు అదే ధ్యాస, అదే ఆశ, అదే ఆలోచన, నీకు నిద్ర పట్టట్లే. ఏంటంటే అది దోమ అంటున్నారు, నిద్ర పడతలేదంటే వీళ్ళకి. వీళ్ళు కాని దాని మీద మనసు పడి వీళ్ళకి నిద్రాభావన పడతలేదంట. ఇది ఏమన్నా న్యాయమా? భార్య గారు వచ్చింది, ఎవరో మహాస్త్రీలు గొప్పోళ్ళు ఇలాంటి వాళ్ళు ఉంటే అది పండిపోయినట్టే. దేవునికి స్తోత్రం చెప్పరా? హల్లెలూయా. ఏం రాజుగారండి ఏం చెప్తామని పొద్దు నుంచి తింటలేదు, తాగట్లేదు, మంచలేకి మూసికెట్టి పడుకున్నాడు. అలిగాడండి. సరే అలగడం ఏంటని చెప్పి మంచం దగ్గరికి వెళ్ళి కూర్చుంది. రాజుగారండి మాట్లాడుకో, నా దగ్గర నువ్వు రాకు, వెళ్ళిపో అంటాడు. దేవునికి స్తోత్రం. కలిసేస్తున్నాడు. ఎవరో ఈ మనసును కలవరపరిచేది ఏంటి? నాబోతు ద్రాక్ష తోట మీద నా మనసు పడి అది ఏమైనా నాకు కావాలనుకున్నాను. నాబోతు మాత్రం నేను ఇవ్వనన్నాడు. నేను ఎవరి కోసం బతకాలి? నేను చచ్చిపోతానంటున్నాడు. ఎవడో అసలు నువ్వు అది కాదుగా, అది కాదు దానికోసం చచ్చిపోతావు ఏంటి? దాంట్లో ఏమన్నా న్యాయం ఉందమ్మా? న్యాయమైనది ఇలాంటి వాడు పడుతుంది బాధేగా. నేను స్తోత్రం చెప్పలే. ఈ విమానం మొత్తం ఎక్కేదంతే. నేను స్తోత్రం. అదే రాణి కేటగిరీలో నేను ఉంటే మాత్రం నా సామిగా చీపుగా నీకు బాధేను ఏంట్రా? నీకు ఆడటానికి కోసం నువ్వు ఆ రాత్రి టవర్ బోర్డు కట్టి చీపుగా చిక్క బాధ ఇచ్చా బాధలో వద్దా చెప్పండి, నిజమే బాధలో వద్దా? ఇలాంటి స్త్రీలు ఉండబట్టే వీళ్ళు పెంచిపోతున్నారు. అలాంటి మగజాతు ఉండబట్టే స్త్రీలు పెంచిపోతున్నారు. ఏమన్నా చెప్తే మళ్ళా సార్ నాకు వాక్యానికి నిజంగా చోట గోధుమ తెచ్చి మీటింగ్ పిలిచారు నన్ను పేపర్లో వెళ్ళి చెప్పి స్త్రీలు అలా చేస్తున్నారు, అలా చేస్తున్నాడు, ఎగిరికి వాక్యం చెప్పేసాను. విసుపేరు తెలుస్తులే. ఈ పాత్ర లెప్పలు వాయించేశారని అంటున్నాడు. ఎవరు లెప్పలు? నేను ఎవరు లెప్పలు వాయించలేదే. వాక్యం అడిగి పొట్టోడు కదా, ఎగిరి ఇలాంటి ఎట్టు పెడతారు మాకు. ఎవరు కనపడతారు? మాకు కనపడరు. అయ్యా ఎగిరి చెప్పారు, అదే కనపడుతుంది మాకు అనుకుంటారు జనం. అప్పుడప్పుడు సైడ్కి వస్తా ఉంటారు అనమాట. ఇది అర్థం కదా, ఎలాగైనా కనపడతారని ఊరుకున్నాను. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. లేకపోతే 5 అడుగులు ఇదే ఉంటుంది. నేను 5, 3, 4 కనపడుతుంది, 3 అడుగులు కనపడుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఓ చోట నుంచి 6 అడుగులు ఎత్తారు, తీసేయమన్నారు, పక్కన ఉండాలండి. మీకు బాగుంటుందండి స్టేజ్ మీద. ఎక్కడ నేను కనపడకపోతే ఎక్కడి నుంచి మాట్లాడుతున్నా తెలియకుండా జనానికి తీసేద్దాం అంతే. ఈ పక్కన దేవుని స్తోత్రం. అదొక ప్రాబ్లం అవుతుంది నేటి కాలంలో. ఏం చేద్దాం? ఏమైనా సరే ఏదో మూలంలో వాక్యం చెప్పేద్దాం అనుకుంటున్నారు, కానీ నన్ను తీసుకొచ్చి మొదలు కూర్చోబెట్టినారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యం ఉన్నతిగా బోధించాలా. ఎవరో ఉన్నారు వాళ్ళు బాధపడతారని ఏ మాత్రం కూడా వాక్యాన్ని తప్పించి మాట్లాడకూడదు. అలా మాట్లాడావా రాజు అలా ఊరేలో అలా స్టేజ్ మీద నేను చెప్పమని నిన్ను అడిగితే ఇంకో వాక్యం ఇచ్చుకున్నాడే వాళ్ళు రాలిపోతే ఇంకోసారి అలా చేసేవాడు అంటాడేమో. ఎక్కడ బాధ చేస్తాడో, ఎక్కడ నష్టం అవుతుందో. దేవుడు వాక్యం దుర్పేసి వెళ్ళిపోవడం. దేవుని స్తోత్రం చెప్పలే. మీరు పడని తర్వాత ఎలా కొట్టుకుంటారు, ఎలా ఉంటారో నాకు అనవసరం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అట్లా పిలవకపోయినా పర్లేదు, దేవుడి కోసం బతుకుతాను. కొట్టండి చప్పట్లు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా.
ఈ స్త్రీ వచ్చిన తర్వాత ఏమన్నా తెలుసా, ఈ కాస్త దాని కోసం నువ్వు బాధపడతావా? లే, ఆ తోటని సొత్తు ఎలా మార్చబడదో నేను చూసుకుంటా. ఎవరిని ఎలా మార్చాలో, ఎవరిని ఎలా లేపాలో నాకు తెలుసు. లేదా అని మనోళ్ళు పడుకోవడం అప్పుడు తిని హాయిగా ఉండడానికి నిజంగా ఆ తోట నా సొంతం ఉందా? నీ సొంతమే, నేను చూసుకో. నేను నీకు ఇవ్వకపోతే నా పేరు ఎత్తిపోయలేదు కదంట. నీవు ఎవరు చూసారు? లేకపోతే ఈ వదిలేస్తారేమో. ఏం చేద్దాం? కాంప్రమైజ్. ఎవరో ఇప్పుడు కాంప్రమైజ్ అయిపోయింది, ఎత్తిపోయలేదు. ఇప్పుడు బుద్ధి సరైంది కదా. అసలు ఇప్పుడు చేసే పనులు అవి, ఇప్పుడు చేసే పనులే అవి ఇవిడికి తప్పుగా లేదు. తలం తీసి దానిలో పెట్టే టైపు ఎవరో స్తోత్రం, హల్లెలూయా. మరి ఇప్పుడు తప్పులేదు కదా. ఆ భర్తని ఏం చేస్తుంది? సమర్థిస్తూ నువ్వు చేసేది రైట్, నేను నీకు అనుకూలంగా నేను ఆ పొలం నీకు ఇప్పించే బాధ్యత నాకు. నేను స్తోత్రం. సరే, మొత్తం మీద ఎలాగైతే లేచాడు. నాకు మళ్ళీ ఆ తోట నాకు వద్దా? నీదే, కంగారు పడుతుంది. హ్యాపీగా హాయిగా లేచాడు, ఆనందంగా స్నానం చేశాడు, చక్కగా భోజనం చేశాడు, చక్కగా కలకలాడుతున్నాడు ఆనందంగా. దేవుని స్తోత్రం చెప్పలే? ఎక్కడ లేని ఆనందం, ఎక్సైట్మెంట్, పాటలు వచ్చేస్తున్నాయి, హృదయం నిండింది, నోరు మాట. దేవుని స్తోత్రం. ఈ లోపుగా యెజబెల్ ఏం చేసింది తెలుసా? ఇద్దరు పనికిమాలను పంపిందంట. 13వ వచనం చదవండి సార్. 13వ వచనం. వాళ్ళు ఎవరమ్మా? ఎలాంటి ఆ పనికిమాలకి పనికిమాలలో దొరుకుతారు. ఆ దొరికి ప్రజలకే మంచి వాళ్ళతో ప్రజలు చేస్తారండి. చెప్పలే? హల్లెలూయా. మళ్ళీ అలాగంటే మళ్ళీ నా మీద కర్ర మీద నూరెత్తారు. చాలా మంది లైవ్ కూడా చూస్తారు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కామెంట్లు కూడా పెడతారు, ఇలా చెప్పేది అని చెప్పి. దేవునికి స్తోత్రం. చదవన్నమాట. సమాజంలో ప్రవేశించి అతడి ఎదురు కూర్చుని నాబోతు దేవుణ్ణి రాజును దూషించనని జనుల సమక్షమున నాబోతు మీద సాక్ష్యము పలకగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకడంట మేకపోతులు కొరుక్కుని భుజం మీద వేసుకుని నడుచుకుంటూ వెళ్తున్నాడు. మళ్ళీ చేద్దాం ఊరంతా ఏది భోజనం పడదాం ఆనందంగా వెళ్తున్నాడు. ఈలోపు మధ్యలో రే ఆ దగ్గరున్న మేకపోతే ఏదో రకంగా మనం ఊడగొట్టాలి అని వీళ్ళు ప్లాన్ చేసుకున్నారు. ఒకడేమో ఇక్కడ, ఇంకో 1 కిలోమీటర్ దగ్గర ఇంకొకడు, ఇంకో 1 కిలోమీటర్ దగ్గర ఇంకొకడు. వాళ్ళు నిలబడి వీడు భుజం మీద వేసుకుని వెళ్తా ఉంటుండే, నడుచుకుంటూ వెళ్తుంటే అంటున్నారంట, రే ఈ మధ్యకాని పోయిందంటరా, కుక్కను భుజం మీద వేసుకుని వెళ్తున్నావేంట్రా అన్నారు. ఏంట కుక్క కాదా మేకపోతే ఇది కొన్నాను అన్నాడు. కొనండి ఎత్తాం, కుక్కని మేకపోతే అంటున్నావు నువ్వు అన్నాడు. ఇంకో తర్వాత రెండో కూడా తగిలాడు. ఆడు కూడా రే ఈ మధ్యకాని పోయిందంటరా, కుక్కని భుజం మీద తీసుకెళ్తామంటారా అని అడిగి, ఒక్క కాదా మేకపోతా నేను కొనుక్కున్నాను అన్నాడు. మూడో వాడు కూడా ఏమన్నాడు, రే ఈ మెంటలుగానే వచ్చిందంటరా, ఏది ఈది కుక్కనే భుజాల మీద తీసుకుని ఊరేగినరా అన్నాడు. ఆడికి అనుమానం వచ్చింది. ఎవరికే? నా కళ్ళు నన్ను మోసం చేసినాయా? ఆడు నాకు ఏది నా కళ్ళు బయటకు అమ్మేసినాయా? ముగ్గురు ఏమని చెప్పారు? కుక్క అన్నారు. నా కళ్ళకేమో ఇది మేకలా కనబడుతుంది. అయితే నా కళ్ళకేదో వచ్చింది జబ్బు, నేనే తేడా అని అనుకున్నాడు. ఎందుకు స్తోత్రం అనుకుని ముక్తు పున్నానా, కుక్కని డబ్బుతో కొనుక్కున్నానా, ఇంకా నయ్యం బలిచ్చేది కాదని చెప్పి దాన్ని అక్కడ పాడేసి వెళ్ళిపోయాడు అంట. ఈ ముగ్గురు పట్టుకుని వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం చెప్పండి. వీళ్ళు అలా నిజమంటే జనానికి తెలియదు. మార్చేస్తారండి మనుషుల్ని. ఒక నీతిగా బ్రతికేవాడిని పనికిమాలోడిగా చేయాలంటే జనం చేసేస్తారు. ఒక పనికిమాలోడిని మంత్రుడిగా చేయాలన్నా వీళ్ళ సర్టిఫికేట్ ఇచ్చేస్తారంతే. దేవునికి స్తోత్రం. పనికిమాల వాళ్ళు సమాజంలో ఉన్నారు. వాళ్ళు వచ్చి నీతిమంతుడి మీద నిందలు మాపుతున్నారు. నీతిమంతుడు ఆయన నీతిగానే బ్రతికాడు. చిన్ననాటి నుండి దేవుడు అంటే భయము భక్తి కలిగిన వాడిగానే ఉన్నాడు. తన యొక్క పాపాన్ని ఒప్పుకుని దేవుని దగ్గర సరైన వ్యక్తిగానే జీవిస్తున్నాడు. తన మీద లేనిపోయిన నిందలు, లేనిపోయిన అవమానాలకి గురి చేసి
అతడు చేయని పాపాన్ని అతని మీద మోపి ఇతడు దేవుణ్ణి రాజుని దూషిస్తున్నాడు, శపిస్తున్నాడు. వీడు ఏమాత్రం బతకూడదు, వీడిని చంపేయాలని చెప్పి లేనిపోని నిందలు అభండారం మోపారు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. మొత్తం మీద ఊరోళ్ళందరికీ ఏమొచ్చేసింది? ఉద్రేకం వచ్చింది. ఒక మాట చెప్తున్నా నేను, మా ఆంధ్రాలో నగ్గారు ఎవరో సైకిల్ నెగ్గి ఓటమి. దేవుని స్తోత్రం చెప్పండి. మళ్ళీ ఎవరిని వదిలేస్తే మళ్ళీ వాళ్ళు గొడవకు వచ్చేస్తారు. దేవుని స్తోత్రం. ఓటమి నగ్గింది. ఇప్పుడు వాళ్ళందరూ సంబరాలు చేసుకుంటారు. వాళ్ళ మధ్యకి వెళ్ళి జై జగన్ అంటే ఎలా ఉంటుంది చెప్పండి మీరు ఒకసారి. కొట్టేసి నాలుగు చేతులు పెట్టి పంపరా, రే మా పండుగ ఏం చేసుకుంటే నువ్వు జై జగన్ అంటారా, తగ్గుతుందన్న పాస్టర్ గారిని చూడటం చూడని చూడటం చెక్క కొట్టేసి బయటకు పెడతారు. దేవుని స్తోత్రం. వీళ్ళరా వాళ్ళు మంచి కైపులో ఉన్నారు, అవునా, మంచి ఇదిలో ఉన్నారు. అలాంటప్పుడు వీడు పలానోని తిట్టాడురా, పలానోని దూషించాడు అంటే ఎలా ఉండదే, చాలా జాగ్రత్త. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళు నాబోతు ఇలాంటి వాడు అని చెప్పారండి. ఈ కాలం ఏం తెలియదు కదా, చిన్న పిల్లల మేసాలు కూడా రావా. అలా అందరూ రెచ్చిపోయి ఏం చేశారు, మీద కూడా చంపేశారు కదా. అలా జరుగుతాయి చాలా చోట్ల. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి తర్వాత జైల్లో పడ్డాక ఇవన్నీ కింద మీద పడిన తర్వాత నా బతికే ఇది అయిపోయిందాను. ఇప్పుడు రాత్రి నేను బస్సులో వస్తుంటే మా ఊరిలో నేను బస్సులో వస్తుంటే రాత్రి 12 గంటలకు ఫోన్ వచ్చింది. ఏంటా అని ఎత్తే ముగ్గురు నరికేశారు అన్నారు. ఒకడు మొండు తెగ నరికేశారు, ఎవరికి బలి చేశారు అన్నారు. ముగ్గురు మాత్రం కోమాలు ఉన్నారు, చెప్పలేమన్నారు. ఏం చేద్దాం, ఆడేదో పార్టీని అన్నాడంట, వీడేదో పార్టీ వెనకాల తిరిగాడంట, కొట్టుకు చచ్చిపోయారు. ఇప్పుడు ఏం చేయాలో తెలియదు. నాకు చెప్పకూడదు అనుకున్నారు, మొత్తమే చెప్పేశారు. నాకు సంతకం తెలిసి తాగిపోదునేమో, ఎందుకంటే మా తమ్ముడు ఫ్రెండ్ ఉన్నాడు దాంట్లో. కానీ మీరు ఎవరు వెళ్ళకంటారా, పోలీసులు తీసుకెళ్ళి చిరకబాదేస్తారు లోపలెట్టి అని అన్నాను. అసలు మాకు వారికి సంబంధం లేదు, మేము ప్రార్థనలో ఉంటాం, ఆ లోకంలో ఉంటాడు, ఎప్పుడూ వదిలేసాను అన్నాడు మా తమ్ముడు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కాబట్టి పిల్లలు గమనించాలి, ఈ పార్టీలు వీటి వల్ల లేనిపోయిన జీవితాలు నాశనం చేసుకుని. సరే అసలు విషయానికి వద్దాం. అలాంటి సమయంలో నాబోతు గారిని ఇరికించి ఏమన్నా చంపించేసింది యెజెబెల్ ప్లాన్ చేసింది. వీళ్ళు వెనకాల ఒకరు అంటారు, రే వేసారని నేను చూసుకుంటానంటారు. అంటారా, రే అధికారం అందే నీ ఇష్టం అంటారు. వీడు రెచ్చిపోతాడు, ఏం లేదు వీడు రెచ్చిపోతాడు. వీడు మంచి చదువు, దేవుని స్తోత్రం, మంచి చదివించాలి, మంచి ప్రయోగించడం అలాంటి పిల్లలేమో తల్లిదండ్రులేమో ఆస్తో ఎదురు చూస్తుంటే వీడు వెళ్ళిపోయాను కూడా చెప్పేస్తాడు. రేపొద్దున ఎక్కడ ఉండాలి గమనించాం. దేవునికి స్తోత్రం. సరే మొత్తం మీద చంపించేశారు. వెనకాల యెజెబెల్ ఉందన్న ధైర్యంతో చంపేశారు. యెజెబెల్ ప్లేట్ పెరైతే వీళ్ళు బతికే ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అధికారులు అండ చూసుకుని ఎవరు రాజకీయ నాయకులు అండ చూసుకుని నీకున్నటువంటి బలపత చూసుకుని నీకున్నటువంటి బలం చూసుకుని వెర్రవేగి చేయడానికి పని చేశావా, దాని పర్యవసానం నీతో పాటు నీ కుటుంబం కూడా అనుభవించాలి. ఈ విషయం గమనించి నీ జీవితాన్ని నువ్వు కట్టుకో, సరి చేసుకో, సరైన విధంగా మార్చుకో. ఈ ప్రవర్తన మార్చుకుంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి బాగా గమనించాలి. చూడండి ఒక విషయం, ఈ నాబోతుని చంపించేసరిగా వెంటనే ఆ పొలాన్ని ఎవరు స్వాధీనం చేసుకున్నారు? అహాబు స్వాధీనం చేసుకున్నారు. మనది కాని మీద మనం మోజు పడద్దు. అది ఏదైనప్పటికీ కూడా దేవుడు వాక్యంలో మాట్లాడబడింది, నీ పొరుగువాని భార్య అయినా, ఆస్తి అయినా, దాసుడైనా, దాసి అయినా ఆశించద్దు. స్తోత్రం, హల్లెలూయా. ఆజ్ఞలో ఒక భాగం, లేని దాని కొరకు ఎగురుపడే కంటే ఉన్న దానితో సరిపెట్టుకుని నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చుకోమని ప్రభు పెట్టి నీకు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. అక్రమము దున్ని కీడును విత్తువారు ఆ పంటనే గమనించాలి. దేవుడు అంటున్నాడు ఏమని, ఇదిగో ఏలియాతో మాట్లాడుతున్నాడు, ఇదిగో యెజెబెలు, అహాబు ఏ స్థలంలో అయితే కుక్కలు నాబోతు రక్తాన్ని నాకినివో అదే స్థలంలో నీ రక్తం కూడా కుక్కలు
నాకు ప్రభు చెప్పేశాడు, అంతే, శపించేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పిల్లలు గమనించారు. ఒకసారి మనోడు యుద్ధానికి వెళ్ళాలనుకున్నాడు ఎవరో, ఆహాబు గారు. ఎవరైనా పాస్టర్స్ ఉన్నారా అన్న. నేను పాస్తున్నాను అందరూ వచ్చారు. మొత్తం మీద ఎవరు పడతారు, రాజా నీకు ఇంత లేదు అంత లేదు, నువ్వు అసలు నీకు ఎదురు లేదు అనుకో అంటారు. అందరూ డబ్బు కొట్టేవాళ్ళే. ఎవరు అక్కడ ఉన్న ప్రవక్తలు అందరూ రాజుగారు ఇంత అంత అంటే దానిలో అంటారు. వచ్చినట్టు 100 రూపాయలు 500 1000 రూపాయలు ఏది అందుకైతే వెళ్ళిపోతారు. అని చెప్పలేక దేవుని విశ్వాసం చెప్పలే. హల్లెలూయా. ఇప్పుడు చూస్తున్నాడు ఎవరో యెహోషాపాతు. వీళ్ళందరూ నాకు సరైనలుగా అనిపించట్లేదు. యెహోవా ప్రవక్త ఎవరన్నా ఉన్నారో మీరు అయిపోయింది వాక్యం. అసలు ముందు చెప్తున్నాను, నేను సోదం చెప్పాను. ఒకడున్నాడు, వాడు ఎప్పుడు నాకు వ్యతిరేకంగానే మాట్లాడతాడు. ఆడు ఎప్పుడు నా మేలు కోరేవాడు కాదు. అందుకే నాకు పట్టించుకోను అన్నాడు. లేదు 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 వాడే కరెక్ట్ అని తీసిరాడు అన్నాడు. నేను సోదం చెప్పరా. హల్లెలూయా. ఆయన పేరు మీకాయా తీసుకొచ్చి నేను రామోత్ గిలాదు మీదకి యుద్ధానికి వెళ్ళడానికి సిద్ధపడుతున్నాను, వెళ్ళమంటావా వద్దంటావా దేవుణ్ణి అడుగునంటే ఆయన అంటాడు, నువ్వు వెళ్తే పోతావు అన్నాడు. నేను చదువుతాను చెప్పలే. ఎలా ఉంటుందండి, రాజుగారి నా మాట్లాడుతూ ఊరుకుంటారా? నువ్వు రాజా నువ్వు యుద్ధానికి వెళ్తే చచ్చిపోతావు జాగ్రత్త అంటే ఎలా ఉంటే ఎవరక్కడ అన్నాడు. వెంటనే వెళ్ళాడు, లెప్ప మీద కొట్టి అన్నాడు. అంతే, లెప్ప మీద కొట్టాడు. కొట్టి లోపలాడేశాడు. ఎవరిని? నేను మా అమ్మ యుద్ధం నుంచి వస్తాను, వచ్చేక్కడ అంత చూస్తాను, అప్పటి వరకు ఎగబడేది చీకటి గదిలో పడండి అన్నాడు. మీకాయని తీసుకెళ్ళి గదిలో పడేశాడు. ఏ గదిలో? స్తోత్ర కూడా ఇల్లు అంటారు. ప్రతిసారి నువ్వు అది చేసావు పాపం, ఇది చేసావని ఎప్పుడు చూసిన వాక్యం మొదలెడితే పాపులారా మీ పాపాన్ని కడుక్కో. ఇందాక ఆయన చూడండి, పాపులారా మారు మనసు ఎప్పుడు ఆయన చెప్తాడు. పాపం నేను సోదరు చెప్పరా అంటే పాపులు అందరూ ఉన్నారని కాదు, నేను సోదరు చెప్పరా. వాకుల్లో పాపుల కోసం చెప్తాడు ఆయన, మా కోసమే చెప్తారని అనుకోవచ్చు. మీ కోసం ఎవరి కోసం కానీ మీరు అందరూ యేసుప్రభు రక్తంలో కడపడ్డారు, మీరందరూ వాక్యం వింటారు, మీరు అందరూ నీతి పొందుతారు. గట్టిగా పట్టే కాలాన్ని నీతులున్నారా గట్టిగా స్తోత్రం. మనందరూ నీతిమంతులమే. హల్లెలూయా. ఇప్పుడు రాజుగారు అంతా, రాజుగారు ఎంత, రాజుగారు గొప్ప, రాజుగారు అద్భుతం అని అంటే నీకు దానాలు ఇచ్చును కదా, నీకు సత్కరించును కదా, రాజుగారిని ఎప్పుడు తిడతాడెందుకు నువ్వు? ఇప్పుడు ఏమైంది చూసావా? దెబ్బలు తగిలే చేసల్లో పడుతున్నాను నిన్ను. అయినా పర్లేదు అంటే దేవుని సమస్య చెప్పలేదు. హల్లెలూయా. నిజమైన తెలుస్తుంది ఏసీసీలో. ఇప్పుడు ఇదిగా నేను యుద్ధానికి వెళ్తున్నాను వస్తావా అన్నాడు. ఎవరిని? యెహోషాపాతు. కానీ హీరో కూడా ఎవరో ఆహాబు గారు. నేను పెద్ద ఏర్పోతుల నుంచి ఆయన పిలిచాడు యెహోషాపాతుని. మా ఇద్దరం కలిసి రామోత్ గిలాదు మీదకి యుద్ధానికి వెళ్దాం అన్నాడు. ఆయన యెహోవా ప్రవక్త అడగమన్నాడు. తేడా చెప్పారుగా, ఇంకో దుర్గుదు లోపల. అయినా సరే ఏమన్నాడు తెలుసా? నేను నీ వాడను. ఎవరంట? నేను నీ వాడను. ఎందుకు చెప్పనా? విజయక్కడ అయిపోయాడు. ఎవరో యువత రాజు, ఇశ్రాయేలు రాజు ఏమైపోయారు? పిల్లల్ని చూపించుకున్నారు. అందుకనే నేను నీ వాడను. అంతకు ముందు దేవా నేను నీ వాడను అన్నాడు. ఇప్పుడు ఎవరు వాడను అన్నాడు? నేను నీ వాడను. ఆహాబు చెప్తున్నాడు. ఆహాబు దేవుడా స్తోత్రం. అయితే నా వాడైతే జై అన్నాడు. అంతే, ఇద్దరు కలిపి పిలిపారండి. అందుకునే వాక్యంలో కొన్ని రాసులో మాట్లాడుతుంది. ఏంటంటే దుష్ట సాంగత్యం మంచి నడవడిని. మీ సాంగత్యం సరైనది అయితే మీరు అభివృద్ధిలోకి వస్తారు. సాంగత్యం సరైనదిగా లేకపోతే నాశనం అయిపోతుంది జీవితం. మీరు గమనించి మీ జీవితాన్ని సరి చేసుకోవాలని మలుచుకోవాలని ప్రభువు తెలియజేస్తున్నాం. దేవుడికి స్తోత్రం. యుద్ధానికి వెళ్ళిపోయారండి. యుద్ధానికి వెళ్ళిపోతుండగా బారాహోరీగత్వం జరుగుతుంది. ఈ లోపుగా రాజకీయ యుద్ధం ధరించుకుని రాజవస్త్రాలతో రథం మీద ఉన్నాడు. ఎలా యెహోషాపాతు ఆహాబు తెలిపోయినాడు. దేవుడికి స్తోత్రం చెప్పలే. ఎందుకని అక్కడ మొత్తం మీద టార్గెట్ నాకు వేసేస్తారేమో అని చెప్పి సైనికుడు వేషం వేసుకున్నాడంట. ఆ అర్థం కాలేదు. ఇదేంటి సైనికుడు వేషం? అమ్మో నన్ను రాజుగా చూపించాలనుకున్నాడేమో. ఎవరో యెహోషాపాతు ఆనందపడిపోతున్నాడు. ఇక్కడ ఈ అంతమంది యుద్ధంలో నేనే రాజుగా కనపడతాను అని చెప్పి సింహాసనం మీద కాలు వేసుకున్నాడండి.
చాలా మంది ముందరికి గెట్టేసి వాళ్ళు పని చేయించుకుంటారు వెనక. మనకు తెలియదాయే దేవునికి స్తోత్రం. ముందు మనల్ని ఇరికిచ్చేస్తారు కేసుల్లో, అర్థమైందా? ముందు మనం పెట్టేస్తారు తలకై. వీళ్ళు గమనించాలి. అందుకునే ఆచితూచి సహవాసం చెయ్యాలి. దేవునికి స్తోత్రం. ఎవడైనా ఏదైనా చేసాడనుకో, దొంగతనం వాళ్ళకి నచ్చు ఏదైనా చేసాడనుకో, ఎవరు తీసుకెళ్తారు? చెప్పాలి మరి. ఇప్పుడు ఆడ ఎస్కేప్ ఎవరిని తీసుకెళ్తారు? కాలేజీ దగ్గర చెప్తారు. వీడు ఎప్పుడు ఎవరితో మాట్లాడతాడు, పలానా వాడు లాస్ట్కి వెళ్తాం. అప్పుడు వాళ్ళని పట్టుకుని తీసుకెళ్ళి మాట్లాడతారు. రే ఆడు వచ్చేదాకా నేను వదలం. ఎవడొచ్చేదాకా? అసలు దొరికేదాకా నిన్ను వదలం అంటారు. దేవునికి స్తోత్రం. ఇవన్నీ తెలివితేనే అర్థం కాదు జనానికి. హల్లెలూయా. మీరు గమనించాలి. అయితే ఇంతకీ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏం జరిగింది అని అంటే, యెహోషాపాతు యుద్ధానికి వెళ్ళాడు, కాలు మీద కాలు వేసుకున్నాడు. దానికి స్తోత్రం. ఊరికి యుద్ధం జరుగుతుండగా ఆడారా రాజు ఆడే ఆహాబ్ ఆడే అని చెప్పి పరిగెత్తుకుని వెళ్ళి ఆయన పట్టుకున్నారు. ఎవరన్నా? యెహోషాపాతు పట్టుకుని మొత్తం రైడ్ చేశారు, చుట్టూ రౌండప్ చేశారు, చంపేయడానికి రెడీ అయిపోయారు. అప్పుడు ఏం చేశాడు? మోకాళ్ళ మీద పడి, ప్రభువా నన్ను కాపాడు. స్తోత్రం చెప్పరే. నేను నీ వాడను. ఎప్పుడంటా చెప్పాలి. నేను నీ దాన్నే, నేను నీ వాడునే, నాకు నువ్వు తప్ప ఇంకెవరు లేరు లోకంలో, నువ్వే నా సర్వస్వం అంటారు. ధ్యానం మీదకి వచ్చిన తర్వాత, దేవుడా మోసపోయాను ప్రభువా, నేను ఆడవాడిని కాదయ్యా, నేను నీ వాడిని కాపాడు. ఎదురుగాలేక ఏడితే దేవుడు ఎంటర్ అయ్యి, దేవుడు వదిలేండా అడిగాడు అన్నాడు. వదిలేశారు. బతుకు జీవుడా, రథంలో దేవుడు లేదు, పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు. దేవుడికి స్తోత్రం. వీళ్ళందరూ గమనించాలి. ఇప్పుడు ఎవడు బలైపోయాడంట? నేను వీడు అనుకున్నాడు, నేను సైనికుల్లో వాళ్ళు ఏమని చేశారు తెలుసా? సైనికులు చంపగలరా, రాజుగారిని చంపాలి మనం వాళ్ళు ఎత్తుకున్నారు. సైనికుల్లో వేషం వేసుకుంటే నన్ను చంపరు కదా అన్నట్టు కలిసి ఎత్తాడు. సైనికులు వేషం వేసుకుంటారు. ఇక రాజుగారు కనబడట్లేదు అని చెప్పి ఎవడో బాణాన్ని ఎక్కుపెట్టి, విల్లు ఎక్కుపెట్టి గాల్లో వదిలేడంట. అది అన్ని తిరిగి ఎవడ దిగింది? ఆహాబు గడి కంతలో దిగింది. ఇక చచ్చిపోయాడు రా బాబు అని రథం మీద పడి నన్ను అంటే అక్కడ యుద్ధ భూమిలో పడి చచ్చిపోయాడు. కుక్కల నాయకుని గతంలో. తర్వాత యెజబెల్ స్త్రీ కూడా యెహూ వచ్చాడు. వచ్చిన వెంటనే ఈవిడి రంగు పూసుకుంటా అంటే ఏం పూసుకుందా? అందులో రంగులు పూసుకోకండి. దేవుని స్తోత్రం చెప్పలే. హల్లెలూయా. మాత్రం చేయండి. దేవుని స్తోత్రం చెప్పలే. రంగు మొత్తం పులి వేసుకుని హాయిగా కాలు కలిసి వచ్చినప్పుడు అడొచ్చాడు. యెహూ వచ్చేది కింద. ఆ యెహూతో మాట్లాడి, నీవు నా భర్తను చంపేవారా, నా యజమాని చంపేశావు, యజమానుడైనా నాయకుడు చంపేశావు నువ్వు అని చెప్తూ ఉంటే, హల్లెలూయా, అదే అక్కడ ఉన్న రాజుని చంపేశాడు అని చెప్తుంటే, అప్పుడు కింద నుండి పైకి చూసి యెహూ అంటాడు, ఎవరు నా పక్షం వాళ్ళు అన్నాడు. అక్కడ ఉన్న వాళ్ళు ముగ్గురు నలుగురు ఇలా చూశారు. కింద యెహూ అన్నాడు, పైనుంచి ఎవరు తోసాడు అన్నాడు. దేవునికి స్తోత్రం. ఆవిడ జనమే. ఎవరు జనం? యెజబెల్ జనమే. ఏం చేశాడు యెహూ వచ్చి? నా పక్షంగా ఉన్నవారైతే ఆమె దోసాడు అన్నాడు. ఇవరే ఆయన అలా చంపేస్తాడు. ఇవన్నీ తర్వాత టార్గెట్ ఎవరో మనం చంపేస్తాడు. ఇప్పుడే మనం ఆడు వైపు అయిపోతామని చెప్పి చూసారా, ఎప్పుడు ఎవరు ఎలా మారిపోతారో తెలియదు. ఇలా అందరూ నా వాళ్ళు అనుకుంటాం. దేనికి నాకు సాక్షి చెప్తారు మనకి వ్యతిరేకంగా. దేవుని స్తోత్రం చెప్పలే. అప్పుడు తెలిసిపోతే అసలు ఎవరు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మొత్తం మీద పైకి తోసేసారండి. కిందడే లోపు ఏమైపోయిందంట? లాస్ట్ ఏమండి, తల చేతులు కాళ్ళు ఉన్నాయి తప్ప ఉన్న భాగం ఏది స్పాయిల్ అయిపోయింది. గోడ మీద రక్తం, ఆ రోడ్డు మీద రక్తం, కుక్కలు వచ్చి నాకింది. ఇందుకు నేను చెప్పే మాట ఏంటో తెలుసు, మీకు అర్థమైందో లేదో నాకు తెలియదు. అయితే అక్రమము దున్ని కీడును విత్తువారు కలరు. అక్రమంగా నడుచుకున్నా, కీడు విత్తనాలు కలిగిన వారిగా మనం బ్రతుకుతున్నా, కీడును ప్రజల మీద విత్తినా ఖచ్చితంగా దాని పర్యవసానం మనం అనుభవించక, కీడు చేసి శ్రమపడదు కంటే మేలు చేసి శ్రమపడుతూ బహు మంచిది. కాబట్టి మనం మన హృదయాల్లో కీడు విత్తనాలు పడకూడదు, మనం కీడు తలపెట్టే విధంగా బ్రతకూడదని ప్రభువు తెలియజేస్తూ
నేను మాటలు ముగిస్తున్న దేవుడు వాక్యం దీవించును గాక. అందరూ కూడా కన్ను మూసుకున్న ప్రార్థన చేద్దాం. అందరూ కూడా కన్ను మూసుకున్న ప్రార్థన. హల్లెలూయా, స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు, నాటబడిన ఆరమై నీతిమంతులమై మూవేయుదము, నీతిమంతులమై మూవేయుదము. యేసు రక్తములోనే జయము మనకు. అక్రమము పుండివారుగా కాక, కీడు విత్తువారుగా కాక, నీతి అనే విత్తనములు విత్తి ప్రేమ అనే పంటను కోయమని వాక్యం చెబుతుంది. మంచి నెల విత్తబడిన వారిగా మీదికి ఫలించి నీకు మహిమ తెచ్చే సంఘంగా ఉండడానికి సహాయం చేయాలి. యోసేపు ఫలించని కొమ్మ, నీతి ఊట ఎంత ఫలించని కొమ్మ. అతడు నీతి కాలంలో ఎవరిని నాటబడి ఆకు వాడగా తన కాలం ముందు ఫలించి చెట్టు వలె ఉండడం వాక్యం. ఒకవేళ నీకు ఆయస్కరణ మార్గం మాలో ఉంటే, తలంపులు మాలో ఉంటే, క్రియలు మాలో ఉంటే, నీకు వ్యతిరేకమైన స్వభావం మాలో ఉంటే యేసు నామములో తొలగివేయబడును.
బహుగా ఫలించిన నాకు మహిమపరచబడతాం. మంచి విత్తనాలు విత్తబడిన వారికి మా హృదయాన్ని తీర్చదిద్దామని కోరుతున్నాం. దుష్టుడైన అపవాది ఎత్తుకుపోకున్నట్లుగా మమ్మల్ని మేము కాపాడుకుని మమ్మల్ని దయచేయండి. ఆశ కలిగి, విశ్వాసం కలిగి, భక్తి కలిగి స్థలంలో నేను స్తుతించిన బిడ్డలందరినీ దీవించి మహిమయుగా నీ ప్రభావం పొందుతున్నాను. యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్న మా పరమ తండ్రి, ఆమేన్.